నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. తిరుమలలో అపచారం జరిగింది. అపచారం జరిగిన దానికి సంబంధించి దాని గురించి డిస్కషన్ చేయాల్సింది పోయి ఇప్పుడు డైవర్షన్ ఏమొస్తుంది? పవన్ కళ్యాణ్ చేసుకున్న ఆవిడ ఎవరు, అసలు ఇది హైందవ ధర్మానికి మచ్చ, ఇట్లాంటి విషయాలు వీటి మీద ఫోకస్ అవుతుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద ఫోకస్. ఓకే, జరుగుతున్నది ఏంటి అక్కడ? లడ్డు దాని విషయంలో, నెయ్యి విషయంలో ఈ విధంగా జరిగింది. దాని గురించి చర్చ మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్లి, వాళ్ళ ఆవిడ మతం, మతం అయ్యింది ఎందుకు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అనే దానికి వైఎస్ఆర్సీపీ పెట్టింది పేరు మనకు తెలుసు. ప్రతిసారి ఏదన్నా వాళ్ళ తప్పు బయటపడబోతున్నప్పుడు ఇంకొక సమస్యను వీళ్ళే క్రియేట్ చేసి దాన్ని పెద్దది చేసి చూపించడం అనేటువంటిది మనం చూసాం. దాంట్లోనే భాగం ఇది. తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాగా బలంగా, ఏ పవన్ కళ్యాణ్ అయితే పనికిరాడాడు అది ఇదని ఎగతాళి చేశారు, తను కూడా గెలవలేకపోయాడు అన్నటువంటి వ్యక్తి 100% స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానాన్ని అతను ఆక్రమించాడు. వీళ్ళు గోతికాడి నక్కల్లాగా వీళ్ళిద్దరికి ఎప్పుడైనా డిఫరెన్సెస్ రాకపోతాయా, కొట్టుకోకపోతారా, ఈ రెండు పార్టీల మధ్యన స్ప్లిట్ రావాలనేటువంటి ఆలోచన వస్తే అదేమి జరిగేటట్టుగా కనపడట్లేదు వాళ్ళకి. కాబట్టి రామాయణంలో పిడకల వేటలాగా అక్కడేదో జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి భార్య ఏ మతం అయితే అది ఆయన పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయం. ఆయన క్రిస్టియన్ని చేసుకున్నా లేకపోతే ఇంకొకరిని చేసినా దాని మూలం సమాజానికి వచ్చేటువంటి చెడు కీడేం లేదుగా. కానీ కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అపచారం ఏంటని చెప్పేసి మాట్లాడితే మోకాలికి బోడిగుండుకి మూడు ఇష్టం అంటే ఇదే దీన్నే అంటారు. వాళ్ళకేంటంటేనండి దిక్కు తెలియని స్థితి. నిజంగా చాలా డేంజర్. ఇప్పటిదాకా వాళ్ళు విర్రవీగుతుంది ఏంటి, మేము ఓడిపోలేదు, మాకు ఇంకా 40% ఓట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చాలామంది మర్చిపోతుంది ఏంటంటే తెలుగుదేశం ఓడిపోయినప్పుడు కూడా తెలుగుదేశానికి 40% ఓట్లు ఉన్నాయి. ఆ రోజున తెలుగుదేశం పని అయిపోయింది, మీరు ఎందుకు పనికిరారు, మీరు ఇక అధికారంలోకి రాలేదని మీరెందుకు అన్నారు? అలాంటిది బ్రహ్మాండమైన దీంతో రాలేదా? కానీ నేను గతంలో కూడా చెప్పాను, నాయకులు ఎంతమంది పోయినా ఇబ్బంది ఉండదు. పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు 40% మంది అనేటువంటిది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇవాళకి కూడా. కానీ ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు ఈ దెబ్బతో బీటలు వారటం మొదలైంది. హిందువు అనేటువంటి ప్రతి వాడు ఇక జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి ఉన్నటువంటి మ్యాడ్ ఫెలోస్ సంగతి మనం చెప్పలేం. కానీ కాస్త హిందుత్వం, కాస్త వెంకటేశ్వర స్వామి పట్ల భక్తిభావం ఉన్న ఇంకెవ్వడూ కూడా వీళ్ళ పార్టీ మొహం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మొహం కానీ చూడరు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఆందోళన అది, వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి నేల కదిలిపోతుంది. తర్వాత మన దీంట్లో ఉన్నటువంటి ఇదేంటంటే ఎవరినన్నా జనాలు భరిస్తారు కానీ, ఎవరికి అపచారం చేసినా భరిస్తారు కానీ, వాళ్ళని ఎంత కష్టపెట్టినా భరిస్తారు కానీ, తను నమ్మేటువంటి దైవానికి అపచారం జరిగిందంటే మాత్రం వాడు ఎవడైనా సరే క్షమించరు. ఇది వాళ్ళు బయటికి చెప్పరు, లోపల అంతర్లీనంగా పెట్టుకుంటారు. వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తారు. నాకు తెలిసి భయంకరంగా బీటలు వారబోతోంది ఉన్నటువంటి 40% ఓటు అనేటువంటిది. నష్ట నివారణ చర్యలు జరిగి మాది తప్పైపోయింది క్షమించండి, పొరపాటున నాకు తెలియకుండా అయిందని జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, తన చేతులు కడుక్కొని ఎవరినో ఒకరిని బలిపశువుని చేయకుండా ఇలాగే మౌనంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి దీనికంతటికీ కారణం అని చెప్పి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితే కనుక వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇక అధికారంలోకి రావటం అనేటువంటిది కళ్ళ, దానికి మర్చిపోవచ్చు. అంతటి డ్యామేజ్ చేసినటువంటి సంఘటన ఇది. కాబట్టి దీని నుంచి ఎలాగోలా ఆయన రక్షించాలనే ఉద్దేశంతో ఎవరి ప్రయత్నం వాడు చేస్తున్నారు, ఎవరి డ్రామా వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా రకరకాలుగా ఇది చేయటం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడటం అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి వీళ్ళు. ఇప్పటికీ కూడా ప్రజల యొక్క విఘ్నతను వీళ్ళు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఎన్ని దురాగతాలు చేసినా మౌనంగా ఉన్నారు చూసారా. ఇంకా మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది, సంక్షేమాలు ఇస్తే చాలు అనుకున్నారు. కానీ ఒకటికి అన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళదైన రోజున ఒక యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళి 82% మంది ఓట్లేసి చిత్తుగా ఓడించారు, భూస్థాపితం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే నిజాలు గ్రహించకుండా ఒక పవన్ కళ్యాణ్, ఇవాళ పవన్ కళ్యాణ్కి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు బలమైన ఆయుధాన్ని అందించారు. చాలామంది గమనించట్లేదు దీన్ని. ఈ జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని నేనేమన్నాడు ఆయన,
సనాతన ధర్మ రక్షణ పరిషత్ లాంటిది కావాలి దేశవ్యాప్తంగా అనేటువంటి ఒక వాదాన్ని తీసుకొచ్చారు. నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఛానల్స్ అని డిబేట్లు పెడితే మేము 100% దాన్ని సపోర్ట్ చేస్తున్నాము, సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక బోర్డు కావాల్సిందే అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున అది ట్రెండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ముస్లిం లా బోర్డు ఉంది వాళ్ళకి, రైట్. మైనారిటీస్కి సంబంధించి మైనారిటీస్కి ఉంది. మైనారిటీలు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మెజారిటీ మతమైన ఇన్ని రకాల దాడులు జరుగుతున్నప్పుడు దీన్ని రక్షించుకోవటానికి ఏది అనేటువంటి ఒక జెన్యూన్ కాజ్ని అది రేకెత్తించారు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఒక ఇది కావాలి వ్యవస్థ. ఇవాళ అది దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. బీజేపీ వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ శీల పరీక్షకి నిలబడాలి అంటే అలాంటి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దేశంలో ఏ హిందూ దేవాలయానికైనా సరే చిన్నపాటి అపచారం జరిగినా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారాన్ని ఆ బోర్డుకి అప్పచెప్పాలి. దానికి నాంది పలికింది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. సో ఆ రకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి ఆయన ఏదో తగ్గించడం కోసం ఏమన్నారు, 3 పెళ్ళిళ్ళు అన్నారు, 4 పెళ్ళిళ్ళు అన్నారు. ఏమైంది? 100% స్ట్రైక్ రేట్తో వచ్చాడు. ఒక స్టేజ్లో ఆయన కూడా సహనం చచ్చిపోయి 4వ పెళ్ళి ఎక్కడ చేసుకున్నాను, అవసరమైతే మీ జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటాను రమ్మను. అది కూడా బాగా ట్రోల్ అయింది. కాబట్టి ఏంటంటే ఇంకా వీళ్ళకి ఓడిపోయినా బుద్ధి రాలేదు. వాళ్ళు బుద్ధి వస్తుందని కూడా మనం ఆశించడం అత్యాశ.